హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎస్ ట్యూటోరియల్స్ 2020. ఫ్రెండ్స్, ఇవాల్టి క్లాస్లో మనం 9వ తరగతి పాఠ్యభాగం నుండి చూడడం అనే కళ అనేటువంటి పాఠ్యభాగాన్ని గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో చూసి అలాగే వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, మీ నుండి నేను కోరుకునేది అదే. సో మీరు లైక్ ఇవ్వడం వల్ల వీలైనంత మందికి ఈ వీడియో అయితే రీచ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. రచయిత పరిచయం. రచయిత జిడ్డు కృష్ణమూర్తి. జననం 12 మే 1895. జన్మస్థలం చిత్తూరు జిల్లా మదనపల్లె. రచనలు ఆంగ్లంలో ధ్యానం, స్వేచ్ఛ, నీవే ప్రపంచం, గరుడయానం మొదలైన రచనలు చేశారు. ప్రత్యేకతలు: ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త. మనిషి తనంతట తానుగా భయం, కట్టుబాట్లు, అధికారం, మూఢ విశ్వాసాల నుండి విముక్తి చెందాలని బోధించారు. హృదయపు లోతుల్లో అసలైన విప్లవం రావాలన్నారు. పాఠ్యభాగం మూలం. కృష్ణమూర్తి గారి ఆంగ్ల రచన ఏ టైమ్లెస్ స్ప్రింగ్కు అరుణామోహన్ అనువాదమైన అనాది స్రోతస్సు లోనిది. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ పాఠ్యభాగం మూలం అంటే ఎందులో నుండి గ్రహించబడినది అని అర్థం. ఇది ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోండి. ఏ టైమ్లెస్ స్ప్రింగ్, దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం కనుక చూసుకున్నట్లయితే వినడం, మాట్లాడడం, చూడడం, పరిశీలించడం, శ్రద్ధ చూపడం వంటివి జీవన నైపుణ్యాలను తెలియచేయడం ఈ పాఠం ఉద్దేశము. సో ఉద్దేశాలు కూడా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలాగే సారాంశం కనుక చూసుకున్నట్లయితే ఈ పాఠ్యభాగం సారాంశం క్లుప్తంగా: చూడడం అనేది అసాధారణ విషయాల్లో ఒకటి. ఎలా చూడాలో, ఎలా పరిశీలించాలో, ఎలా వినాలో తెలియనప్పుడు జీవితంలో ఎప్పటికీ దేన్ని గురించి నిజమైన శ్రద్ధ చూపలేము. శ్రద్ధ చూపటం అంటే మనుషుల పట్ల, జంతువుల పట్ల, మొక్కల పట్ల, వస్తువుల పట్ల స్పందన ఉండడం. చూడండి, పరిశీలించండి కానీ మంచి చెడులు కానీ సరైంది కాదు అని చెప్పొద్దు. గమనింపులోంచి ప్రజ్ఞ పుడుతుంది. మీరు సరిగా చూడకపోతే, పరిశీలించకపోతే ఎవరి పట్ల మీకు లక్ష్యం లేనట్టే. ప్రతిదానిని ఉన్నది ఉన్నట్లుగా చూడడం ఒక కళ. చుట్టూ ఉన్న వాటిని గురించి తెలుసుకుంటే సున్నితంగా తయారవుతారు. రోజంతా పరిశీలిస్తూ చూస్తూ ఉంటే శరీరం, మనసు సున్నితమవుతాయి. ప్రపంచ శాంతి కావాలంటే వ్యక్తికి శాంతి అవసరం. ప్రతిదానికి పోటీ పడకుండా ప్రేమాభిమానాలు పెంచుకోవాలి. చిన్నతనంలో ఉండే ఊహాశక్తి పెద్దయ్యే కొద్దీ తగ్గుతుంది. ఇది ఈ పాఠ్యభాగం యొక్క సారాంశం. ఇక ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి ముఖ్యమైన అర్థాలు కనుక చూసుకున్నట్లయితే విస్మయము అంటే ఆశ్చర్యము, బెస్తవారు అంటే చేపలు పట్టేవారు, భానుడు అంటే సూర్యుడు, తునక అంటే మొక్క, స్పందన అంటే కదలిక, అంతరంగం అంటే మనస్సు, ప్రజ్ఞ అంటే తెలివి, ఉదయించుట అంటే పుట్టుట, ఆప్యాయత అంటే ప్రేమ, లక్ష్య పెట్టడం అంటే లెక్క పెట్టడం, అకస్మాత్తుగా అంటే ఉన్నట్లుండి, నిరపేక్ష అంటే కోరిక లేకుండా, స్వతసిద్ధంగా అంటే సహజంగా, వెచ్చించి అంటే ఖర్చు చేసి, నిరంతరం అంటే ఎల్లప్పుడూ, శ్రవణానందం అంటే చెవికి సంతోషం. ఇవి ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి ముఖ్యమైన అర్థాలు. ఇక ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి పర్యాయ పదాలు కనుక చూసుకున్నట్లయితే ఆకాశం అంటే దివము, అభ్రము, నభము, అంబరము. దివము, అభ్రము, నభము, అంబరము. ఆకు అంటే పత్రము, దళము, పర్ణము, చదము. సూర్యుడు అంటే భానుడు, రవి, ఆదిత్యుడు, దివాకరుడు. చంద్రుడు అంటే శశి, ఇంద్రుడు,
హిమాంశు ఓషధీసుడు. వర్షము అంటే వాన, వృష్టి, తొలకరి, మేఘ పుష్పము. ఆవు అంటే గోవు, కపిల, సురభి, ధేనువు. శరీరము అంటే గాత్రము, దేహము, తనువు, కాయము. నది అంటే ఆపగ, తరంగిణి, సరిత్తు, కూలంకష. ప్రేమ అంటే అనురక్తి, అనురాగం, రాగము, ప్రణయము. ఇవి ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి పర్యాయ పదాలు. ఇక ప్రకృతి వికృతులు గనక చూసుకున్నట్లయితే మొదటిది ప్రకృతి, తరువాతది వికృతి. గమనించండి. విస్మయము, విసుమానము. మర్యాద, మర్యాద. స్నానము, తానము, తానము. ప్రజ, పజ. పుస్తకం, పొత్తం. కష్టము, కస్తి. సహజం, సాజం. శబ్దం, సద్దు. సాక్షి, సాకిరి. చంద్రుడు, చందురుడు. శ్రద్ధ, సడ్డ. హృదయం, యద. ప్రజ్ఞ, పగ్గె. భిక్షుకుడు, బిచ్చగాడు. నిత్యము, నిచ్చవు. శక్తి, సత్తి. మేఘము, మెయిలు. గౌరవం, గారవం. సో ఇవి ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి ప్రకృతి వికృతులు. ఇక నానార్థాలు చూద్దాం. ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి నానార్థాలు. అర్థం అంటే శబ్దార్థము, కారణము, ధనము. ఆకు అంటే పత్రము, చెవికమ్మ, తాటి ఆకు. క్రియ అంటే ధాతువు యొక్క అర్థము, పని, చికిత్స. కళ అంటే చంద్రునిలో 16వ భాగము, శిల్పము, అజీర్ణము. మిత్రుడు అంటే సూర్యుడు, స్నేహితుడు, శత్రుదేశపు రాజు. సో ఇవి ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి నానార్థాలు. ఇక ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి సందులు గనక చూసుకున్నట్లయితే సందులు. మొదటిది సవర్ణ దీర్ఘ సంధి. సూర్యాస్తమయం. సూర్య ప్లస్ అస్తమయం, సూర్యాస్తమయం. తర్వాత ప్రజాభిప్రాయం. ప్రజ ప్లస్ అభిప్రాయం, ప్రజాభిప్రాయం. శ్రవణానందం. శ్రవణ ప్లస్ ఆనందం, శ్రవణానందం. ఇవన్నీ కూడా సవర్ణ దీర్ఘ సంధికి ఉదాహరణలు. తర్వాత గుణసంధి. సూర్యోదయం. సూర్య ప్లస్ ఉదయం, సూర్యోదయం. తర్వాత ఉకార సంధి. సాక్షులున్నారు. సాక్షులు ప్లస్ ఉన్నారు. భావమది. భావము ప్లస్ అది. పేరున్నట్లు. పేరు ప్లస్ ఉన్నట్లు. మేరసలు. మీరసలు. మీరు ప్లస్ అసలు. ఇవి పాఠ్యభాగంలో ఉన్నటువంటి సందులు. ఇక ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి సమాసాలు గనక ఒకసారి చూసుకున్నట్లయితే హీనస్థితి. హీనమైన స్థితి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. అయినాదైనా వస్తే అది విశేషణం అని గుర్తుపెట్టుకోవాలి. మృదు స్వభావం. మృదువైన స్వభావం విశేషణ పూర్వపదం. చిన్న విషయాలు. చిన్నవైన విషయాలు విశేషణ పూర్వపదం. స్వాభావిక భావము. స్వాభావికమైన భావము విశేషణ పూర్వపదము. భయంకర తుఫాను. భయంకరమైన తుఫాను విశేషణ పూర్వపదము. సో గుర్తుపెట్టుకోవాలి. అయినాదైనా అని కనుక వచ్చినట్లయితే అది విశేషణ పూర్వపదంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత చెత్త కుండి. చెత్త కొరకు కుండి చతుర్థి తత్పురుష సమాసము. అసాధారణం. సాధారణం కానిది నన్ తత్పురుషము. అసహ్యం. సహ్యం కానిది నన్ తత్పురుషం. నిరపేక్ష. అపేక్ష లేకుండా అవ్యయీభావ సమాసము. నిరుత్సాహం. ఉత్సాహం లేకుండా అవ్యయీభావము. మర్యాద మన్ననలు. మర్యాద
మన్నన ద్వంద్వ సమాసము, తల్లిదండ్రులు తల్లి తండ్రి ద్వంద్వ సమాసం. సో ఫ్రెండ్స్, ఇది ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.